పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆయుష్ సంయుక్త నిర్వహణలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం ఆవరణలో ఇండోర్ స్టేడియంలో యానాం పరిపాలనా అధికారి మునిస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆయుష్ సంయుక్త నిర్వహణలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం ఆవరణలో ఇండోర్ స్టేడియంలో యానాం పరిపాలనాధికారి మునిస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అతిథులు వివరించారు. అనంతరం యోగా ఇన్స్ట్రక్టర్స్ నంద్యాల దుర్గారావు సంధ్యలు యోగాసనాలు వేసి అతిథులకు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో యానాం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, బీజేపీ శాఖ యానాం అధ్యక్షుడు కనకాల రాజు, విద్యాశాఖ ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు స్పెషల్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యానాం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ sir. It's a pleasure to welcome you. I welcome Sri K. Ramakrishna garu. Thank you sir. సార్ ఇలా చూడండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం. We already covered of this event. 2 days before, in the WhatsApp group, there is one post. I think 1,000 or 2,000 people are gathering in a big combine like one river combine. Gather and doing yoga. Yoga is our natural therapy. The walk of life should do yoga, asanas at least for 20 minutes or 30 minutes per day. Now yoga is getting popular and everywhere around the world. చూతులు గారు వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఒక ఎన్జిఓ కార్యక్రమంలో ఇది చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ కార్యక్రమం చూపిస్తాను. ఆ విధంగా ఉండాలి, కార్యక్రమం చేస్తే ఆ విధంగా ఉండాలి. అంతేకాదు మొక్కుబడిగా చేసే కార్యక్రమాలకి ఆఫీసర్స్ సరిగా స్పందించకపోయినా సరిగా కోఆర్డినేట్ చేసుకోకపోతే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. అందుకని భారత ప్రధాని ఎంతో దీన్ని ప్రత్యేకంగా తీసుకుని అనేక దేశాన్ని తిరిగి కూడా నిన్న సాయంత్రానికి విశాఖపట్నం చేరుకున్నారు. ఇవాళ కార్యక్రమం పక్కన రాష్ట్రంలో చూసి చిన్న చిన్న కాన్స్టిట్యూన్సీలు కూడా చాలా మూలంగా చేస్తూ ఉన్నారు. మనకి అన్నీ ఉన్నాయి, దాన్ని కోఆర్డినేట్ చేసుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత లీడర్ మీద ఉంటారు. అందుకని ఆ కార్యక్రమాన్ని మీరు ఏదో ఒక రోజు ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం కాదు, ప్రభుత్వం మిమ్మల్ని ఒక హాఫ్ అన్ అవర్ 10 రోజులు 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాలి. మీ ఆరోగ్యం
బాగోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ విధంగా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇక్కడున్న యోగా సెంటర్ని కూడా దాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాండిచేరి ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది చేసేవాళ్ళు మొదలుండి చూసేవాళ్ళు వందలాది మంది ఉండాలి. ఆ కార్యక్రమం కింద వరకు వెళ్ళే విధంగా ఉండాలి. ఆ విధంగా చేయడానికి రాబోయే 2026 జూన్ 21వ తారీఖుకి అద్భుతంగా ఉండే కార్యక్రమాన్ని తలపెట్టాలని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తూ ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సదుపాయాల విషయంలో కానీ మీకు ఇచ్చాము. అలాగే అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 4 మాటలు మాట్లాడడానికి వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యక్తిగా మీకు సాధారణంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్లోగా నెక్ని ఫార్వర్డ్ పెట్టి ఫ్రంట్కి మూవ్ చేయాలి. గడ్డము స్టెర్నమ్ బోన్కి ఛాతికి టచ్ అయ్యే వరకు మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. అలాగే స్లోగా బ్యాక్ బెండింగ్ మ్యాక్సిమం ఎంతవరకు వెనక్కి వెళ్ళగలిగితే అంతవరకు నెక్ వెనక్కి వెళ్తుంది. 3 times రిపీట్ చేయండి. ఫార్వర్డ్ బెండింగ్, స్లోగా ఫ్రంట్కి, స్లోగా బ్యాక్, లెఫ్ట్ టర్న్ 3 times. And then right and left. Instructions చూస్తే మీరు అర్థమవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ రొటేట్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్, రైట్ టర్న్, బ్యాక్వర్డ్ బెండింగ్, లెఫ్ట్ టర్న్, and then forward bending, and right to left rotation and reverse rotation. After that, shoulder stretch. And then right turn and left turn 3 times. Come to normal position. Up to U-turn. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. హ్యాండ్ రైజ్ చేసి ఆడు బ్యాక్ మీద నిలబడాలి. 10 members కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8. Come to normal position. Slowly release your hands. 3 4 5 6 7 8 9 10. Slowly remove your hands and come to normal position. అంటే బ్యాలెన్సింగ్ కోసం కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోవాలి. బాడీకి బ్యాక్ బెండింగ్. స్లోగా 5 members. 1 2 3 4 5. Come to normal position. Take deep breath. 1 2 3 4 5. కౌంటింగ్ ఎందుకు అంటే రైట్ హ్యాండ్ని రైట్ లెగ్కి టచ్ చేయాలి. అందరూ ఒకే డైరెక్షన్లో 1 2 3 4 5. Come to normal position slowly. And then left turn. Left leg, left hand. 1 2 3 4 5. Come to normal position. Only legs ki supporting కోసం. అలాగే 2 కాళ్ళు మోకాళ్ళు వంచకుండా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయాలి. మోకాళ్ళు వంచకుండా మీ చేతులు కింద పెట్టుకోవాలి, బాడీ కింద పెట్టుకోవాలి. చేతులు 2 టైట్స్ కింద పెట్టాలి. టైట్స్కి మనం లెగ్స్కి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక పాద శలభాసన అంటాము.
అవన్నీ అంటే స్ట్రెస్లోనో టెన్షన్లోనో ఉన్నట్లు ఉంటుంది. హోల్డ్ చేసి హ్యాండ్స్ తోటి రైట్ హ్యాండ్ని రైట్ పాదంని రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. బ్రిడ్జ్ పొజిషన్ సేతుబంధాసన. 1 2 3 4 5 స్లోగా కిందకి. అలాగే బాడీని కంట్రోల్ చేసుకొని ధ్యానంలోకి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మన జ్ఞానేంద్రియాలని రిలాక్సింగ్ పొజిషన్లో తెచ్చుకుంటున్నాము, యాక్టివేట్ చేస్తున్నాము. 2 హ్యాండ్స్ రబ్ చేసి ఫేస్ మీద టచ్ చేసి చెవుల వెనకాల వరకు వెళ్ళి నెక్ టచ్ చేసి అప్పుడు స్లోగా ఐస్ ఓపెన్ చేయాలి మెడిటేషన్ నుంచి. ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా అందరూ చాలా బాగా చేశారు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విజయవాడలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం వాటిలో ఉన్న విన్నర్స్కి కూడా డబ్బీ శిల్ప ఫ్రమ్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ సార్ సెకండ్ ప్లేస్ గోస్ టు సలాది కృపా ప్రపంచం. శ్రీ